తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. గంగా ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభం, అభివృద్ధి ప్రజాస్వామ్యంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. యూపీ అభివృద్ధి లక్ష్యం, గంగా ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభంలో సీఎం యోగి ఆదిత్యనాథ్. సంక్షోభాల్లోనూ నిలిచేది టీడీపీనే, క్యాడర్ బలం మీద చంద్రబాబు ఫోకస్. టీడీపీ కొత్త టీం రెడీ, లోకేష్ కు కీలక బాధ్యతలు, క్యాడర్ కు భారీ ప్రాధాన్యం. ప్రపంచ స్థాయి ఫ్యూచర్ సిటీనే లక్ష్యం, ప్రజల సహకారమే కీలకం, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. మావోయిస్టుల నుంచి గిరిదర్శకులుగా మార్పు దిశగా ప్రభుత్వం కీలక అడుగులు. బెంగాల్ ఎన్నికల్లో భారీ పోలింగ్ లక్ష్యం, 100% మానిటరింగ్ పై ఈసీ వ్యాఖ్యలు. తెదేపా బలోపేతంపై శిక్షణ తరగతులు, కార్యకర్తలే పార్టీ బలం, వంగలపూడి అనిత ప్రసంగం. ఇసుక కోసం చెక్ డ్యాం ధ్వంసం యత్నం, రైతు అడ్డుకోగా మాఫియా పరార్. నీళ్లు ఇవ్వండి మహాప్రభు, ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన సూర్యాపేట ప్రజలు. కుంట్లూరులో హైడ్రా కూల్చివేతల ఉద్రిక్తత, గేటెడ్ కమ్యూనిటీలో హైడ్రామా. డిజిటల్ అరెస్ట్ స్కామ్ అలర్ట్, వీడియో కాల్స్ తో డబ్బులు దోచేస్తున్నారు. రైతు కష్టాలు పీక్స్ లో, కొనుగోళ్లు ఇంధన సంక్షోభంపై హరీష్ రావు ఫైర్. హైదరాబాద్ అభివృద్ధి ఒక్కరి వల్లే రాలేదు, విద్యార్థులతో కేటీఆర్ సరదా సీరియస్ సందేశాలు. కూకట్పల్లి రామాలయంలో గరుడ హనుమత్ స్వామి వారి మహోత్సవం, పాల్గొన్న కేటీఆర్. కార్మికుల భద్రతే ప్రధాన బాధ్యత, గోవా సీఎం ప్రమోద్ సావంత్. ఉత్తరప్రదేశ్ హర్దోయ్లో గంగా ఎక్స్‌ప్రెస్ వేను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంగా నది ఎలా యూపీకి జీవనాధారమో ఈ ఎక్స్‌ప్రెస్ వే కూడా రాష్ట్ర అభివృద్ధికి కొత్త జీవనరేఖగా మారుతుందని అన్నారు. బెంగాల్లో జరుగుతున్న ఎన్నికలను ప్రస్తావిస్తూ, ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనడం ప్రజాస్వామ్యానికి శుభసూచకమని వ్యాఖ్యానించారు. గత 7-8 దశాబ్దాల్లో జరగని స్థాయిలో ఇప్పుడు ప్రజలు భయరహితంగా ఓటు వేస్తున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఓటర్లు భారీ క్యూలు కనిపిస్తున్నాయని చెప్పారు. గంగా ఎక్స్‌ప్రెస్ వే యూపీ అభివృద్ధి కనెక్టివిటీకి కొత్త దిశ చూపుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ హర్దోయ్లో గంగా ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2017కు ముందు యూపీ వంశపారంపర్య రాజకీయాలు, కులవాదం, అల్లర్లు, కర్ఫ్యూలు, మాఫియా ప్రభావంతో అభివృద్ధిలో వెనుకబడిపోయిందని వివరించారు. గత 9 ఏళ్లలో డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్స్‌ప్రెస్ వేలు, హైవేలు, జిల్లా రోడ్లు, అలాగే సుమారు 4 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రోడ్ల నెట్వర్క్ అభివృద్ధి జరిగిందని తెలిపారు. గంగా ఎక్స్‌ప్రెస్ వే యూపీ అభివృద్ధికి కొత్త మైలురాయిగా నిలుస్తుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో కూడా పార్టీ బలం క్యాడర్లోనే ఉందని నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడుతూ, బలమైన క్యాడర్ ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశమేనని తెలిపారు. ఒక్క ఓటమితోనే కూలిపోయే పార్టీలకు భిన్నంగా 44 ఏళ్లుగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న పసుపు జెండా ఎప్పుడూ ఎగురుతూనే ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో 2024 కంటే ఎక్కువ ఓట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. సీనియర్లకు గౌరవం, కొత్త వారికి అవకాశాల సమతౌల్యంతో సుమారు 250 మందితో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యకర్తే అధినేత అనే సిద్ధాంతాన్ని అమల్లో పెట్టిన పార్టీ టీడీపీని అని హైలైట్ చేశారు. జనాలు మీ ప్రవర్తన చూస్తున్నారు, మీరు చేసే సేవలు కనిపిస్తున్నాయి. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర ఇగోలకు వెళ్లి కలహాలు సృష్టించకండి అంటూ కడప ఎమ్మెల్యే మాధవి, పిఠాపురం వర్మలకు ఇండైరెక్ట్ గా సీఎం వార్నింగ్ ఇచ్చారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 252 మంది సభ్యులతో కొత్త కమిటీ ప్రమాణం చేసింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. సీనియారిటీ, నిబద్ధత, సామర్థ్యాన్ని ప్రాతిపదికగా తీసుకొని పాత కొత్త కలయికతో కమిటీలను ఏర్పాటు చేశారు. పార్టీ చరిత్రలో తొలిసారిగా మండల, క్లస్టర్ స్థాయి నాయకులను పొలిట్ బ్యూరోలో చోటు కల్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రంగారెడ్డి జిల్లాలో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి కీలక అడుగు పడింది. సీఎం రేవంత్ రెడ్డి మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవనానికి శంకుస్థాపన చేశారు. దక్షిణ కొరియా, సింగపూర్, జపాన్, న్యూయార్క్ నగరాలతో పోటీ పడేలా ప్రపంచ స్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, కమిషనరేట్ కార్యాలయం వంటి కీలక ప్రాజెక్టులు చేపడుతున్నట్టు తెలిపారు. గ్రామ సభల తీర్మానాలతో గ్రామాలను ఫ్యూచర్ సిటీలో విలీనం చేసి స్థానికులకు ప్రత్యేక పాసులు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఇక శంషాబాద్ సమీపంలో బుల్లెట్ ట్రైన్ హబ్, భారీ బస్ టెర్మినల్, రీజనల్ రింగ్ రోడ్, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. పెట్టుబడిదారులను ఆకర్షించేలా హైదరాబాద్ భద్రత, మౌలిక వసతులను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ప్రజలు, రైతులు సహకరిస్తే ప్రపంచంలోనే అద్భుత నగరంగా ఫ్యూచర్ సిటీని నిలబెడతామని సీఎం స్పష్టం చేశారు. మావోయిస్టులను సమాజంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 20 మంది మాజీ మావోయిస్టు గిరిజన యువకులకు గిరిదర్శక్ నియామక పత్రాలు అందజేశారు. ఫ్యూచర్ సిటీ కార్యక్రమం సందర్భంగా ఈ నియామకాలు చేపట్టడం విశేషం. పోలీస్, గిరిజనాభివృద్ధి, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఈ యువకులు భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పర్యాటకులకు మార్గదర్శకులుగా పనిచేయనున్నారు. స్థానిక సంస్కృతి, చరిత్ర వివరించడం, అటవీ నియమాలు పాటించేలా చూడడం, భద్రత కల్పించడం వీరి బాధ్యతలు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో 6 నెలల శిక్షణతో పాటు స్కాలర్షిప్ కూడా ఇవ్వనున్నారు. ఒకప్పుడు మావోయిస్టులకు దారి చూపిన వారు ఇక నుంచి పర్యాటకులకు దారి చూపిస్తూ సమాజంలో భాగస్వామ్యం అవుతున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 100% మానిటరింగ్ కొనసాగుతోందని, హైరైజ్ భవనాల్లో నివసిస్తున్న ప్రజలు కూడా ఓటింగ్కు బయటకు వస్తున్నారని తెలిపారు. కేంద్ర సాయుధ బలగాల పటిష్ట మోహరింపుతో పోలింగ్ పూర్తిగా శాంతియుతంగా జరుగుతుందని, ఎక్కడా ఫిర్యాదులు లేవని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం కోరుతుందని తెలిపారు. మొదటి దశలో 93% భారీ పోలింగ్ నమోదైన విషయాన్ని గుర్తు చేస్తూ ఈ దశలో కూడా అదే స్థాయి లేదా అంతకంటే ఎక్కువ ఓటింగ్ సాధించడమే లక్ష్యమని చెప్పారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై సమర్థవంతంగా స్పందించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన పనితీరుతో పార్టీ ప్రతిష్టను పెంచాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అని స్పష్టం చేస్తూ ఈ శిక్షణతో సమన్వయం పెరిగి పార్టీ మరింత శక్తివంతంగా ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇసుక మాఫియా అరాచకం వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలం బస్వాపూర్లో చెక్ డ్యాంను ధ్వంసం చేసి ఇసుక తీయాలని మాఫియా ప్రయత్నించింది. నీళ్లు నిల్వ ఉండడంతో ఇసుక తీయలేకపోతున్నారని అర్ధరాత్రి సమయంలో హిటాచీ యంత్రంతో చెక్ డ్యాం పైభాగాన్ని కూల్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటనను గమనించిన ఓ రైతు ధైర్యంగా అడ్డుకోవడంతో మాఫియా అక్కడి నుండి పరారైంది. అయితే అప్పటికే చెక్ డ్యాం కొంత భాగం ధ్వంసమవడంతో నీరు కిందికి పోయింది. ఈ ఘటనపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. తాగునీటి కోసం సూర్యాపేటలో ప్రజలు రోడ్డెక్కారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీలో నెల రోజులుగా నీరు రాకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాయకులను అడిగితే ఓట్లు ఫ్రీగా వేశారా అంటూ అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని, అధికారులు ఫోన్లు కూడా ఎత్తడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పారిశుద్ధ్య సేవలకే డబ్బులు అడుగుతున్నారని ఆరోపిస్తూ వెంటనే నీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీ బిందెలతో దంతాలపల్లి రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. హైదరాబాద్ పరిసర ప్రాంతమైన హయత్ నగర్, కుంట్లూరులో హైడ్రా కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీస్తాయి. ప్రజయ్ గుల్మహార్ గేటెడ్ కమ్యూనిటీలో కూల్చివేతలకు బుల్డోజర్లతో వెళ్లిన అధికారులను కాలనీవాసులు అడ్డుకున్నారు. ఎలాగైనా కూల్చివేస్తామని హైడ్రా అధికారులు స్పష్టం చేయడంతో పరిస్థితి మరింత హైటెన్షన్గా మారింది. 2 గంటల పాటు అక్కడ హైడ్రామా కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితి మాత్రం మరింత ఉద్రిక్తంగా మారింది. దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో కొత్త సైబర్ మోసాలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరించారు. పోలీసులమని, ప్రభుత్వ అధికారులమని నటిస్తూ సైబర్ నేరగాళ్లు వీడియో కాల్స్ చేసి ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి కాల్స్, సందేహాస్పద లింకులు, ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని సూచించారు. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే సైబర్ హెల్ప్ లైన్ 1930కు కాల్ చేయాలని లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని తెలిపారు.
ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేశారు. రాష్ట్రంలో రైతులు పంటల కొనుగోళ్లు ఇంధన సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వేళ హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తూ కొనుగోళ్లు కేంద్రాలలో ధాన్యం కుప్పలుగా ఉన్నా ఇంకా కొనుగోళ్లు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. మిల్లుల వద్ద బస్తాకు కిలో తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారని, ఎండల్లో రైతులు మాడిపోతున్నా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదని ఆరోపించారు. సన్నవడ్లకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొద్దుతిరుగుడు, శనగ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, మద్దతు ధర లేక ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరలకు అమ్ముకుంటున్నట్టు పేర్కొన్నారు. మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లపై కూడా స్పష్టత ఇవ్వాలని, అన్ని పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు. విద్యార్థులతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్ తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. గణితంపై మాట్లాడుతూ కాస్టీటా సైన్టీటా ఎవరు కనిపెట్టారో కానీ చాలా కష్టంగా ఉంటుంది అంటూ నవ్వులు పూయించారు. ఆల్ఫా న్యూమరిక్ మ్యాథ్స్ ఇప్పటికీ తనకు సరిగ్గా అర్థం కాలేదని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా స్ట్రీట్ కాస్ట్ సంస్థ సేవలను ప్రశంసించిన కేటీఆర్ 17 ఏళ్లలో 13 లక్షల మందికి పైగా సాయం చేయడం యువత శక్తికి నిదర్శనమన్నారు. వారి కార్యక్రమాలకు మద్దతుగా డొనేషన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. హైదరాబాద్ అభివృద్ధిపై స్పందిస్తూ ఒకరి కృషితో నగరం ఎదగలేదని అన్నారు. 1591లో మహమ్మద్ కూలీ కుతుబ్ షా నుంచి ఇప్పటిదాకా అనేక మంది కృషితోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ కూకట్పల్లి రామాలయంలో గరుడ హనుమత్ స్వామి ఆలయంలో మూర్తి స్థాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని స్వామివార్ల విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిత్య పూర్ణాహుతి, శాస్త్రోక్త కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని కన్నుల పండుగగా తిలకించారు. గోవా ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎక్స్పో సమ్మిట్ 2026లో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి కార్మికుడు ఉదయం ఇంటి నుంచి వెళ్లి సాయంత్రానికి సురక్షితంగా తిరిగి రావాలి, అదే ప్రతి కుటుంబం ఆశ అంటూ ఆయన పేర్కొన్నారు. ఆ విశ్వాసాన్ని కాపాడడం ప్రభుత్వంతో పాటు పరిశ్రమల బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ సదస్సు ద్వారా పరిశ్రమల నాయకులు, సేఫ్టీ నిపుణులు, ఇంజనీర్లు, విద్యార్థులు ఒకే వేదికపైకి రావడం అభినందనీయమన్నారు. కార్మికుల భద్రతపై అవగాహన పెంపొందించడంలో ఈ సదస్సు కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.